నెక్స్ట్ క్వశ్చన్. ఒక బోటు టోటల్ 12 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఈ 12 కిలోమీటర్స్లో 4 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్లో 15 నిమిషాల్లో కవర్ చేస్తుంది. రిమైనింగ్ 8 కిలోమీటర్స్ని అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేస్తుందని చెప్పారు. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్కి ట్వైస్ అయితే ఈ టోటల్ జర్నీకి యావరేజ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి యావరేజ్ స్పీడ్ అనేది ఎలాగొస్తుంది? యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్, రైట్? మనకు ఆల్రెడీ క్వశ్చన్లో టోటల్ డిస్టెన్స్ అనేది 12 కిలోమీటర్స్ ఇచ్చారు. సో 12 బై ఇప్పుడు మనం టోటల్ టైం ఎంతో తెలిస్తే మనకు కావాల్సిన యావరేజ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ టోటల్ టైంలో బోట్ అనేది డౌన్ స్ట్రీమ్లో 15 నిమిషాలు ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఈ 15 నిమిషాలను అవర్స్లో కన్వర్ట్ చేస్తే బై 60 ప్లస్ అప్ స్ట్రీమ్లో ఎంత టైం అయితే ట్రావెల్ చేస్తుందో తెలిస్తే ఈ యావరేజ్ స్పీడ్ ఎంతో చెప్పొచ్చు. ఓకే, అప్ స్ట్రీమ్లో ఎంత టైం ట్రావెల్ చేస్తుందో తెలియాలి అంటే అప్ స్ట్రీమ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అలాగే ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో తెలియాలి. మన క్వశ్చన్లో అప్ స్ట్రీమ్లో 8 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుందని ఇచ్చారు. ఇప్పుడు స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఆల్రెడీ కండిషన్ ఇచ్చారు, రైట్? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్కి ట్వైస్ అని చెప్పారు. దీని నుంచి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే క్వశ్చన్లో మనకి 4 కిలోమీటర్స్ని 15 మినిట్స్లో ట్రావెల్ చేసిందని చెప్పారు. కాబట్టి 4/15 దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 60. ఓకే, 15 60లో 4 టైమ్స్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 16 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఓకే, దీని నుంచి అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 16లో హాఫ్ కాబట్టి 8 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, ఇక్కడ 8/8 అవుతుంది. అప్ స్ట్రీమ్లో 1 అవర్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు టోటల్ టైం అంటే డౌన్ స్ట్రీమ్లో 15 మినిట్స్, అప్ స్ట్రీమ్లో 1 అవర్. ఓకే, ఈ 15 16లో 4 టైమ్స్. సో ఇది మనకి 12/5/4 అవుతుంది. ఓకే, సో 12 into 4/5. ఈ 5 4ని 0.8 టైమ్స్ కట్ చేస్తుంది. 12 into 0.8 అంటే 9.6 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే, సో ఈ టోటల్ జర్నీకి బోటు యావరేజ్ స్పీడ్ అంటే 9.6 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. మనకు ఒక బోట్ ఉంది. ఇది సిటీ పి నుంచి సిటీ క్యూకి అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేస్తుంది. అలాగే రిటర్న్లో సిటీ క్యూ నుంచి డౌన్ స్ట్రీమ్లో సిటీ పీకి ట్రావెల్ చేస్తుంది. అయితే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అనేది 35 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. అలాగే స్ట్రీమ్ స్పీడ్ అనేది 5 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. మనల్ని ఏమడుగుతున్నారంటే ఈ టోటల్ జర్నీకి యావరేజ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి ఈక్వల్, రైట్? సో డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే మనకి యావరేజ్ స్పీడ్ ఎలా వస్తుంది? యావరేజ్ స్పీడ్ అంటే 2ab/a + b, రైట్? కాబట్టి ఇక్కడ a అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్, b అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఓకే, సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m + s, ఇది మనకి 40 వస్తుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m - s, ఇది మనకి 30 వస్తుంది, రైట్? కాబట్టి 2 into 30 into 40/30 + 40. ఓకే, సో 2 into 1200/70. 0 0 క్యాన్సిల్. 240/7 అవుతుంది, రైట్? సో ఈ 7 240లో 3 టైమ్స్, ఇంకా 30 ఉంది 4 టైమ్స్. కాబట్టి మన ఆన్సర్ అనేది 34తో ఎండ్ అవ్వాలి. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనకు ఒక బోట్ ఉంది. ఇది అప్ స్ట్రీమ్లో సమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సేమ్ డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్లో కూడా ట్రావెల్ చేస్తుంది. ఓకే, మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన టైంకి అలాగే డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన టైంకి రేషియో ఇచ్చారు. ఓకే, సో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ టైం రేషియో అనేది 4:1 ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్ అనేది సేమ్ కాబట్టి స్పీడ్ రేషియో అనేది టైం రేషియోకి ఇన్వర్స్ అవుతుంది, రైట్? సో టైం రేషియో అనేది 4:1 కాబట్టి స్పీడ్ రేషియో 1:4 అవుతుంది. మన క్వశ్చన్లో ఏమడిగారంటే స్పీడ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు, కానీ డౌన్ స్ట్రీమ్కి అలాగే అప్ స్ట్రీమ్కి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకు వచ్చిన స్పీడ్ రేషియో అనేది అప్ స్ట్రీమ్కి మరియు డౌన్ స్ట్రీమ్కి వచ్చింది, రైట్? సో డౌన్ స్ట్రీమ్కి మరియు అప్ స్ట్రీమ్కి అంటే 4:1 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది 4:1
ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే.